హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి ట్రెండింగ్. అందరు ఎట్లున్నారండి? మేమైతే మంచిగా ఉన్నాం, మీరు కూడా మంచిగా ఉండాలి. సో ఇవాళ ఈ వీడియోలో ఏంటంటే మీకు వరంగల్ కోట చూపిస్తాను అన్నమాట. సో వ్లాగ్ చేద్దామనేసి చేశాను. సో మీకు చాలా డీటెయిల్గా క్లియర్గా చూపించడం అయితే జరుగుతుందన్నమాట. సో మనకి వరంగల్లో ఈ యొక్క కోట అయితే ఉంటుంది. సో మనకు ఒకప్పుడు కాకతీయులు 12వ శతాబ్దంలో అయితే దీన్ని నిర్మించారన్నమాట. సో ఢిల్లీ సుల్తాన్లు దాదాపుగా 3 సార్లు దీనిపైన దండయాత్ర చేసి చివరికి కూలగొట్టేసి ఓన్లీ ఆ యొక్క శిథిలాలు మాత్రమే ఉంచారన్నమాట. సో మీకు నేను క్లియర్గా చూపిస్తాను. సో ఇంకా మా ఊళ్ళో అయితే మా హస్బెండ్, నేను, మా బాబు ముగ్గురం వచ్చాము. అద్వి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఐస్ క్రీమ్ కావాలని ఏడుస్తూ ఉన్నాడు. సో నాకు క్లియర్గా చూపించడానికి కూడా ఇబ్బంది పెడతా ఉన్నాడు. 4 వైపులా కూడా తోరణాలు అయితే ఉన్నాయి. సో వీటినే కాకతీయ కళా తోరణం అని అంటారన్నమాట. సో మనకి తెలంగాణ చిహ్నం కూడా ఇప్పుడు ఇదే కదా ప్రజెంట్. సో 4 వైపులా 4 ఉన్నాయి. నిజంగా కాకతీయుల యొక్క కళను మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ఒక్కొక్క శిథిలం చూస్తుంటే అసలు ఇలా ఎలా చెక్కారనిపిస్తూ ఉంటుంది. అసలు ఆ బండలపైన అలా చెక్కడం నిజంగా ఒక అద్భుతం అనే చెప్పుకోవచ్చు. సో దీన్ని కాకతీయ కోటను గణపతి దేవుడు 1199లో దీని నిర్మాణం అనేది మొదలు పెట్టాడు. ఆ తర్వాత రాణి రుద్రమ్మాదేవి ఈ యొక్క నిర్మాణాన్ని అయితే పూర్తి చేసిందన్నమాట. సో దీనిపైన ఢిల్లీ సుల్తాన్లు దాదాపుగా 3 సార్లు దండయాత్ర అయితే చేశారన్నమాట. ఎప్పుడంటే 1310లో ఒకసారి దండయాత్ర చేశారు, మరొకసారి 1318లో మరొకసారి దండయాత్ర చేశారు, మళ్ళీ 1323లో మరొకసారి దండయాత్ర చేసి పూర్తిగా శిథిలావస్థకి తీసుకొచ్చారన్నమాట. మేము ఇది చూడడానికి వెళ్ళిన రోజు ఆదివారం అయింది. అందుకే ఆ రోజు చాలా ఎక్కువ మంది ఉన్నారన్నమాట. ఎక్కువగా స్కూల్ పిల్లలు విజిట్ చేయడానికి వచ్చారు ఎక్కువగా. సో కొంతమంది వీడియోస్ తీసుకోవడం, కొంతమంది ఫొటోస్ తీసుకోవడం, చాలా ఎక్కువ మంది అదే జరుగుతుంది. ఇక్కడ చూస్తూ ఉంటే మొత్తం సెల్ఫీసే తీసుకుంటున్నారన్నమాట. నల్ల రాతి పైన ఆ చెక్కడాలు, ఆ డిజైన్స్ చూస్తుంటే
ఒక అద్భుతం అనే చెప్పాలి. సో నిజంగా ఆ రోజులలో ఆ కళాకారులు ఎంత గొప్ప వాళ్ళనేది అర్థమవుతుంది ఈ డిజైన్స్ చూస్తుంటే. సో ఈరోజు ఆదివారం కావడంతో స్కూల్ పిల్లలు ఎక్కువగా విజిట్ చేయడానికి వచ్చారన్నమాట. మేము ఉన్నప్పుడే చాలామంది స్కూల్ పిల్లలు అయితే కనిపించారు. అయితే ఇక్కడ స్కూల్ పిల్లలకి ఫ్రీగా చూడొచ్చు అన్నమాట. బట్ మనలాంటి వాళ్ళు చూడడానికి వెళ్తారు కదా, బట్ టికెట్ తీసుకుంటున్నారు. సో మాకైతే మా హస్బెండ్కి నాకు 30, 60 తీసుకున్నారు. అద్వికైతే ఫ్రీ అన్నమాట. స్కూల్ పిల్లలకు కూడా ఫ్రీ అంట. స్కూల్ పిల్లలు అయితే చాలా ఎక్కువ మంది వస్తున్నారు అనమాట. చూడండి అక్కడ లైన్ కట్టుకొని ఉన్నారు పిల్లలంతా. సో ఇది ద్వారం అన్నమాట, స్టార్టింగ్ అన్నట్టు. సో కనిపిస్తుంది కదా, అదేంటంటే నాట్య మందిరం అన్నమాట. సో ఇక్కడ శివుడు ఉంటాడు మనకు కనిపిస్తుంది కదా. సో శివుడి ముందు నాట్యం ఆడడం, ఇటు వెనకాల అయితే నంది కనబడుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, కాకతీయ కోట అన్నమాట. సో అద్భుతంగా ఉంది నిజంగా చెప్పాలంటే. అసలు ఆ యొక్క నల్ల రాతి పైన ఎంత అద్భుతంగా చెక్కారు అంటే కళాకారులు నిజంగా గొప్ప అని చెప్పుకోవచ్చు. సో ఇక మేమైతే వెళ్ళిపోతున్నాం. పక్కన ఒక పార్క్ అయితే ఉంటుంది. సో దాని దగ్గరికి వెళ్తున్నాం, ఎందుకంటే అది బాగా అల్లరి చేస్తున్నాడు. చూశారు కదా, స్కూల్ పిల్లలు ఇంకా వస్తున్నారు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. అండ్ ఆ పార్క్లో మేము ఎలా గడిపాము, సో అక్కడ ఇంకేం ఉన్నాయనేది నేను మీకు మరొక వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. కళ్ళు తిరుగుతాయి.